ఇది ఒకసారి చూడండి. ఇక్కడ పచ్చదనం ఉంది, ఇక్కడ మొత్తం ఎడారిలా మారిపోయిన పరిస్థితి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు మీరు. ఎందుకు అంటే ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొక్కలను ఏ విధంగా కాపాడుకున్నామని. ఇది ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఎండబెడుతుంది, పడబెడుతుంది అని చెప్పడానికి నిదర్శనం. పల్లెను దేశానికి పట్టుకొమ్మలుగా మార్చాలన్న సంకల్పంతో కేసీఆర్ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలన్నీ కూడా పచ్చదనానికి నిలువుగా మారాయి. కాంగ్రెస్ 16 నెలల పాలన వైఫల్యంతో పల్లెలలో పచ్చదనం మాయమైందనే దానికి ఈ చిత్రాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నాడు నిజామాబాద్ జిల్లా శ్రీనగర్లోని పచ్చగా కలకలలాడిన ప్రకృతి వనం నేడు ఇలా కళావిహీనంగా కూడా మారిపోయింది. కళావిహీనంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నాడు హరితహారం కార్యక్రమంతో కేసీఆర్ ప్రభుత్వం అడవులను చెట్లను పెంచే ప్రయత్నం చేసింది. నేడు ఆ అడవులను అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో 400 ఎకరాలకు సంబంధించి ఏ విధంగా పోతున్నదో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ను కనుక మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నక్కకు నాగలు కనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్యావరణాన్ని కాపాడడానికి రకరకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు పర్యావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా కనీసం ఉన్న మొక్కలను కూడా కాపాడుకోలేక వాటన్నింటినీ కూడా ఆగం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే కేసీఆర్ కృషి పంచాయతీ కృషి పల్లె ప్రగతి నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట పంచాయతీల పురోగతి సూచికలో దేశంలోనే 2వ స్థానం. 2022-23 నాటికి దేశవ్యాప్తంగా పురోగతి సాధించిన గ్రామాలలో తెలంగాణ నుంచి 270 గ్రామ పంచాయతీలు ఎంపిక. నాటి శ్రమ ప్రాధాన్యత కారణంగానే నేటి ఫలాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత అద్భుతంగా పల్లె ప్రగతి పెట్టి పట్టణ ప్రగతి పెట్టి అద్భుతంగా గ్రామాలను పట్టణాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్విరామం చేయడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.